నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు మీకు చాలామంది రైతులు నా వీడియోలు ఎక్కువ చూసేది ఏంటంటే మినుము పంటల గురించి, వాటికి కొట్టే మందులు, విత్తనాలు మంచి వెయ్యా ఏంటి అని, అలాగే విత్తనాల కోసం, అలాగే మందుల కోసం, అలా చాలా విధాలుగా నా కోసం అయితే రైతులు వీడియోలు అయితే చూస్తూ ఉంటారు. అలాగే నేను కొత్త వేరే వీడియోలు కూడా, అంటే లేటెస్ట్ వీడియోలు, అంటే రైతులకు ఇంకా తెలియపరచాలని చెప్పి ఈ మధ్య కొత్త వీడియోలు కూడా చేస్తున్నాను. అందువల్ల కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి. కొంచెం రైతులు అయితే మాత్రం మన ఛానల్ అయితే మంచిగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు 18,000 సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చింది. మీరంతా కూడా ఇలాగే ఆదరించాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఇలాగ మీరు ఈ వీడియోని అయితే మాత్రం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మీరు thumbnailలో చూసేశారు. అసలు ఏంటి వీడియో అంటే, చాలామంది రైతులు ఏంటంటే ఎలా అసలు ఏంటి అనేది అయితే మాత్రం మీకు డౌట్ ఉంటుంది. ఏంటంటే మీరు చూడొచ్చు, మాది మినుము పంట గురించి ఎక్కువ, ఎందుకంటే నేను ఎక్కువ మినుము వ్యవసాయమే చేస్తాను కాబట్టి. అలాగే అసలు మినుము ఎలా వేసుకోవాలి అనేది రైతులకైతే తెలియదు కదా. ఇప్పుడు మనం మీకు ఆ మినుము ఎలా వేసుకోవాలనేది అయితే మాత్రం ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా అసలు వరి పొలంలో మినుము ఎలా వేసుకోవాలనేది అసలు మనం మినుము కాడి నుంచి, విత్తే కాడి నుంచి చివరి దాకా అయితే చెప్పే ప్రయత్నం చేద్దాం. అట్లా పార్ట్ వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో అయితే మాత్రం వరి మాగాడి పొలాల్లో మినుము విత్తనం ఎలా విత్తుకోవాలి అని అయితే మాత్రం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రధానంగా మనందరం రైతులు వరి ఎలా తీసుకుంటాం, హార్వెస్టర్స్ ద్వారా, అంటే కూలీల సమస్య ఉంది కాబట్టి హార్వెస్టర్ ద్వారా కోసుకుని ఆ గడ్డిన తర్వాత కొంతమంది కట్టలు కట్టించుకుంటారు, కొంతమంది తగలేసేసి, లేదంటే కట్టర్ ద్వారా ఆ మోడిని అనేది కొట్టించేసి దాని తర్వాత లేదంటే కొంతమంది నీళ్లు పెట్టి దమ్ము చేసి, అంటే ట్రాక్టర్ తిరగంచేలో అలాంటివి చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత ఏం చేస్తారు, లేదంటే కొంతమంది ఇప్పుడు మీరు చూడొచ్చు, మా చేలో మేమైతే డైరెక్ట్ వరి కోత కోసింది కుప్పలుగా అయితే వేసుకున్నాం. అంటే ఇలా కుప్పలుగా కూడా చాలామంది అయితే మాత్రం వేసుకుంటూ ఉంటారు అనమాట, ఇలా కుప్పలుగా. ఆ తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ మూడు ఉంటుంది. కొంతమంది ఏంటి, ఇంకా వేసుకున్న తర్వాత వరి కోత కోసే ముందే విత్తనాలు జిమ్మేసేసుకుని తర్వాత కలుపు మందులు ఎక్కువ కొట్టుకుంటారు. ఇప్పుడు ఇంకో ప్రత్యామ్నాయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూడొచ్చు, కోత కోసిన పొలాలు అవనండి, లేకపోతే వరి పడిపోయింది కదా మన తుఫాన్ల వల్ల. దానివల్ల ఏమైందంటే ఎక్కువ మంది రైతులకి విత్తనాలు విత్తినా మొత్తం కూడా మొలిచే అవకాశం ఉండదన్నమాట. సరిగ్గా మినుము మొలవకపోవడం చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే రైతులు చాలామంది ఏంటంటే ఇలా రోటోవేటర్ పద్ధతిని అయితే ఎన్నుకుంటారు. ఇప్పుడు కోత కోసిన దాంట్లో రోటోవేటర్ ఎలాగో ఇప్పుడు చెప్తాను, ఇది గుర్తుపెట్టుకుని తర్వాత హార్వెస్టర్ చేసిన దాంట్లో ఎలాగో అది చెప్తాను అనమాట. ఇప్పుడు మనం కోత కోసాం, ఈ పొలంలో కోత కోసిన తర్వాత నేను కోత కోసేటప్పుడు విత్తనాలు జిమ్మలేదు, కట్టేత ఎంత అయిపోయినాక కుప్పేసుకున్న తర్వాత దీంట్లో తేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉరిమాగడలో. అప్పుడు ఏం చేశానంటే ఒకసారి రోటోవేటర్ వేసేసి దాంట్లో 20 DAP ఒక కట్ట అనేది ఎకరాకి వేసేసాను అనమాట. దాని తర్వాత మినుములు చిమ్మి దానిపైన మళ్ళీ రోటోవేటర్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు లైవ్లో నాది ఎంత ఒత్తుగా ఎంత చక్కగా మలిచి, అంటే మేము ఎకరానికి ఒక 20 కేజీల కాడ జిమ్ముతాం. రైతులు చాలామంది 8-9 అంటారు, కానీ మేము ఖచ్చితంగా 20 కేజీలు వేస్తాం. ఎందుకంటే ఇది ఎండాకారు కిందకు వస్తుంది. అంటే వర్షాకాలం తక్కువ కేసినా ఆ వానకి ఏమవుతుందంటే చెట్టు అవటానికి కానీ ఇది కావటానికి కానీ చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీనికైతే మాత్రం నేను ఈ చేలో ఒక ఎకరాకి 20 కేజీల మినుములు వేసాను. ఈ రకం అయితే GBG45 అనే రకం వేసాను ఈ ఎకరంలో. మీరు చూడొచ్చు, ఇది మొలకైతే మాత్రం ఎంత చక్కగా వచ్చిందో చూడొచ్చు కదా. చాలామంది డౌట్లు ఉన్నాయి, అన్న రోటోవేటర్ వేశారు కదా తేమ సరిపోయిద్ది ఇత్తనం, దానికి మొక్కకి ఒక మాదిరి తేమ ఉన్నా సరిపోద్దన్న ఇత్తనం మొలవటానికి. అంటే మట్టి కప్పేసేస్తాం కాబట్టి చక్కగా మంచు పడుతుంది కాబట్టి చక్కగా అయితే మాత్రం మొలకైతే వచ్చేస్తుందన్న. దీనికైతే మీకు నో ప్రాబ్లం, మీరు చూడొచ్చు. సరే, నెక్స్ట్ ఏంటంటే హార్వెస్టర్. ఇప్పుడు మీకు చెప్పాను కదా క్లారిటీగా, రోటోవేటర్ వేసాను, చిమ్మాను. అది హార్వెస్టర్ వేసింది అన్న. కొంతమంది గడ్డి కట్టించుకున్న వాళ్ళు గడ్డి కట్టి ఏం చేయాలన్న అంటారు. ఏం చేయాలంటే దానిని కట్టర్ అని ఉంటుంది, చాలా చోట్ల మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా కట్టర్ ఉంటుంది. దాంట్లో మొత్తం చేనంతా కూడా దాన్ని దిమ్మడం వల్ల రోటోవేటర్ పట్టుకుని ఉంటుంది. దాన్ని ఒకసారి రోటోవేటర్ వేసిన తర్వాత విత్తనాలు జిమ్మి మళ్ళీ ఇంకోసారి రోటోవేటర్ వేసేసుకున్నట్టయితే సేమ్ ఇదే ప్రాసెసింగ్ ఇలా అయితే మొలకొస్తుంది. దానివల్ల యూజ్ ఏంటంటే గడ్డి తాలేయటం వల్ల ఏమవుతుందంటే రైతులకి ఒక నష్టం అన్నమాట. ఎందుకంటే మనం భూసారం కాపాడుకోవచ్చు మీరు చెప్పినట్టయితే మాత్రం దానికి, కాబట్టి మీరైతే మాత్రం అదైతే చేసుకోవచ్చు అనమాట. ఇంకో టాపిక్ ఏంటంటే,
బలం మందులు ఇవి ఉన్నాయి కదా, వాటి గురించి అయితే మాత్రం ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే మొలక అంటే ఇప్పుడు మీరు చూస్తున్న 10 రోజులు ఈ మందులు ఇంకో విషయం చెప్తున్నా గుర్తుంచుకోండి రైతులు. అసలు ఎలాంటి సమయాల్లో ఎలాంటి మందులు వాడుకోవాలి, ఏంటి, ఎన్ని రోజులకు బలం మందులు కొట్టుకోవాలి, ఏ కలుపు మందులు ఎలాంటివి కొట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ఇప్పుడైతే మాత్రం 10 రోజులు అయింది ఈ పంటకి. మన ఇంకో పొలం ఉంది, దాంట్లో ఎలాంటి కలుపు మందులు వాడుకుంటున్నాను, ఎలా బలం మందులు వాడుకుంటున్నాను అవి కూడా చెప్పుకుంటా 1 by 1 వీడియోలు అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బలం మందులు అయితే మాత్రం రైతులు ఎవరు తొందరపడి కలుపు మందులు 20 రోజుల ముందైతే కొట్టొద్దు బలం మందులు, ఎందుకంటే మొక్క అనేది తీసుకోదు. అది విషయం. మీకైతే దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం నేను హార్వెస్టర్ అలాగే కోత కోసిన పొలాల్లో రోటేటర్ ద్వారా మిని విత్తనాలు ఎలా చిమ్ముకున్నాయని తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పటికే లాంగ్ అయింది అనుకుంటున్నాను. అందుకే మీరు నెక్స్ట్ మీరు ఒరిమాగాడిలో జిమ్మిన మినుకి దీనికి తేడా అయిందో కూడా ఇంకొక వీడియో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.